ప్రపంచంలోనే అత్యంత జనసమూహంగా కూడే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. అదే మహా కుంభమేళ. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే 45 కోట్లకు పైగా ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారంటే ఎంత పవిత్రమైనదో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇసుకేస్తే రాలదని అంటారు చూడు, అట్లా ఉంటుంది ఇప్పుడు త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో. ఇక అక్కడ ఆ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా పటిష్టమైన చర్యలు తీసుకున్నది. కొన్ని కోట్లు వెచ్చించి అక్కడ ఏర్పాట్లు చేసింది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేసింది. ఎందుకంటే 144 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వస్తుంది. అంటే మన ముత్తాతలు కూడా చూడలేదు, ఇక మన మునివన్లు కూడా చూస్తారో చూడరో తెలియదు. అంతటి ఆ కార్యక్రమానికి, ఆ పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించడానికి దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అడ్డగోలుగా భక్తులు వస్తున్నారు. ఇప్పటికే అంచనాల ప్రకారం 45 కోట్లకు పైగా ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారంట. ఇక అక్కడనే ఉన్నటువంటి అయోధ్య రామ మందిరాన్ని కూడా ప్రజలు సందర్శిస్తున్నారు. ఇక ఇక్కడ మహాకుంభమేళలో కొన్ని కోట్ల వ్యాపారం నడుస్తుంది. అంటే ఆహార పదార్థాలు, పూలదండలు, ఇక చెప్పుకుంటూ పోతే చాలా షెల్టర్లు, దుప్పట్లు, ఇక ఎంతోమందికి బతుకుదెరువునిస్తుంది. అక్కడ ఎంతోమంది బతుకునిస్తున్నారు. ఇక లేటెస్ట్గా మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే అక్కడ వేప పుల్లలు అమ్మి ఒక వారం రోజుల్లోనే ఒక యువకుడు 40,000 సంపాదించాడు. ఇక చూడు ఎట్లా ఉంది కథ. అంటే ఒక పని చేసుకోవాలంటే ఏ పని అనేది ఏం కాదు, మనిషి యొక్క ఆలోచన మంచిగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు అనే దానికి ఒక పెద్ద నిదర్శనం. వేప పుల్లలు అమ్మడం ఏంది, వారం రోజులలోనే 40,000 సంపాదించడం ఏంది, ఎంత అద్భుతం కదా. ఎందుకంటే పనులు దొరుకుతలేవని, నాకు ఆ పని లేదని, నాకు నచ్చిన పని లేదని ఇంట్లో కూర్చొని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ ఒక అబ్బాయి అవన్నీ ఏది పట్టించుకోకుండా అతని తెలివికి పదును పెట్టి ఇక్కడ వచ్చిన ప్రజలు, ఎందుకంటే చాలామంది బ్రష్లు తెచ్చుకోరు, కొనుక్కోరు, ఏదైనా కానీ అక్కడ ఈ వ్యాపారం ఏది వేప పుల్లల వ్యాపారం పెడితే మంచి లాభాలు వస్తాయని ఏదైతే అనుకున్నాడో, ఆలోచన వచ్చిందో, మరి అతనికి వచ్చిందో వేరే వాళ్ళు ఇచ్చారో తెలియదు, కానీ ఆ వ్యాపారంతో వారం రోజుల్లోనే 40,000 సంపాదించిందంటే ఎంత గొప్ప ఆలోచనో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది ఒక్కటే కాదు, వ్యాపారం చాలా వ్యాపారాలు నడుస్తున్నాయి. పూల వ్యాపారం, టిఫిన్లు, ఇక రకరకాల తీరొక్క పదార్థాలు. ఇక లేటెస్ట్గా అక్కడ ఒక ఛాయ్ వాలా రోజు 5,000 సంపాదిస్తున్నాడంట. అంటే రోజు ఛాయ్ అమ్మి 7,000 సంపాదిస్తున్నాడు. అందులో ఓ 2,000 టీ పౌడర్కు, చక్కెరకు, గ్యాస్ స్టవ్ పోతే 5,000 మిగులుతున్నాయి. అంటే దాదాపు నెలకు 1,50,000 పైననే సంపాదిస్తున్నాడు. అంటే ఎంతమంది ఇంకా ఉపాధి పొందుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల అక్కడ ప్రజలు బతకడమే కాదు, అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా 25,000 కోట్ల పైన అమౌంట్ వస్తుందంట, ఆర్థికం. అంటే ఎంత మహాకుంభమేళ ఎంత గొప్ప స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం అంటుంటాం అప్పుడప్పుడు, బతుకుదేరువు కొరకు జేరిపోతులు నాడిస్తున్నాం, కోతులు నాడిస్తున్నారని అంటారు. కానీ బతుకుదేరువు కోసం ఏదైనా చేయొచ్చు, ఒక దొంగ పనులు కాకుండా అనేది వేప పుల్లలు అమ్మి వారం రోజులల్లో 40,000 సంపాదించడం అనేది ఉంది చూడు, చాలామందికి స్ఫూర్తినిచ్చింది అది. ఇక ఛాయ్ వాళ్ళు కూడా రోజు 5,000 సంపాదిస్తున్నాడు అంటే ఎంత గ్రేట్ అనుకోవాలి. అందుకే అంటారు చాలామంది, జీతాల కోసం కాదు పనిచేయాల్సింది, వ్యాపారాలు పెట్టుకోవాలని. కానీ చాలామంది జీతాల కోసం పనిచేస్తారు, నెల జీతాల కోసం, వ్యాపారాల వైపు మొగ్గు చూపరు. ఇట్లా ఆలోచనలకు పదును పెట్టి మొహమాటాన్ని వదిలేస్తే ఏ రకంగా బతకొచ్చని మహాకుంభమేళలో వేప పుల్లలు అమ్మిన వ్యక్తి ఛాయ్ వల్ల మంచి నిదర్శనంగా నిలుస్తున్నారు మనకు.